హలో ఎవ్రీవన్. ప్రీ ఫైనల్స్ డేట్స్ మీ అందరికీ వచ్చేసాయి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. నేను ఇందాక ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ప్రీ ఫైనల్స్ కానీ బోర్డ్స్ కానీ డేట్స్ మార్పు అనే న్యూస్ అనేది చాలా ఫేక్ అనమాట. ఇవే ఫైనల్ డేట్స్ అనమాట. ప్రీ ఫైనల్స్కి ఒకరోజు అటు ఒకరోజు ఇటు కూడా ఉండదు. ప్రీ ఫైనల్స్ చాలా మంది స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 24th వరకు మేము ప్రీ ఫైనల్స్ రాస్తే నెక్స్ట్ మార్చ్ 16th, 14th, 15th ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి టెంటేటివ్ డేట్స్ మార్చ్ 14th, మార్చ్ 16th నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తే మా దగ్గర పట్టుమని 1 month కూడా లేదు. కేవలం ఒక 20 రోజులు, 15 రోజుల నుంచి 20 రోజులు మా చేతుల్లో ఉంటుంది. మేము ఎలాగా పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, బెటర్ వీ విల్ స్కిప్ దీస్ ప్రీ ఫైనల్స్ అని చాలా మంది మెదడులో ఈ ఆలోచన మెదులుతూనే ఉంది. అవునా కాదా నిజం అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నుంచి తీసుకున్నా కూడా ఇప్పుడు మీరంతా ప్రీ ఫైనల్స్కి సిద్ధమవుతూ ఉంటారు. ప్రీ ఫైనల్స్ ఇస్ నథింగ్ బట్ బోర్డ్స్ అని మీ స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు. బట్ మీరు నమ్మరు. మీరేంటి అమ్మో ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ రాబోతుంది. ఇంటర్ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకైతే ఇంటర్నల్ మార్క్స్ కాబట్టి వాళ్ళు ఇంకా సీరియస్గా ఉంటారు. ఏపీ వాళ్ళైతే ఏం కాదులే అన్నట్టే ఉన్నారు ఇంకా చాలా మంది. డన్. ఇంకా దాన్ని కట్ చేయాల్సిన సమయం. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రీ ఫైనల్స్ 17th స్టార్ట్ అయ్యి 24th ఎండ్ అయితే ఈ 25th నుంచి ఈ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ లోపు చాలా మంది స్కూల్స్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ అని చాలా ఉంటాయి. ఖచ్చితం మీ స్కూల్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. అవును అనుకున్న వాళ్ళు నిజంగా కమెంట్ చేయండి. 100% ఒక స్కూల్లో ఆనవ అయితే నేను చదువుకునే రోజుల్లో నాకు జరిగింది. అలా జరగకపోతే చాలా నిరాశ చెందేటోళ్ళం. మనలో ఒక మోటివేషన్ తీసుకురావడానికి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్న ప్రెషర్ కొద్దిగా పోగొట్టి మనల్ని ఒక పీస్ ఆఫ్ మైండ్లో చూపించడానికి స్కూల్ వాళ్ళు అలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీ స్టూడెంట్స్గా మీకు వచ్చిన ఆలోచన నాకు షేర్ చేసుకునింది. నాకు కూడా కరెక్టే అనిపించింది. ఏంటంటే ఇవన్నీ చదివి మళ్ళీ ఇంకా 20 రోజులే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంది అంటే ఇన్ని రోజులు మాకు చదివేదానికి గ్యాప్ లే, ఏది వీక్ అది స్ట్రాంగ్ అవ్వడానికి వీలు లే, తర్వాత ఎంజాయ్ చేద్దామంట, తర్వాత చదువుకుందామంటే ఒక వారం రోజులు ఇలా ఎంజాయ్మెంట్ అలా వెళ్ళిపోతుంది, ఎంటర్టైన్మెంట్, ఇంకెప్పుడు మేము చదివేది అని. కానీ గాయస్ సీరియస్ చెప్తున్నా, ప్రీ ఫైనల్స్ నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు అంటేనే నువ్వు పబ్లిక్ ఎగ్జామ్స్కి రెడీ అయిపోయినట్టు. అంటే ఫిబ్రవరి 15వ తారీఖుకి ఎవరైతే పర్ఫెక్ట్గా రెడీయో వాడే పబ్లిక్ కూడా రెడీ. ఎందుకంటే దీని తర్వాత నువ్వు చదివేది ఏమీ ఉండదు. ఫిబ్రవరి 24th తర్వాత నుంచి మార్చ్ 15 లోపు నేను చదివేస్తాను, మార్చ్ 12 లోపు నేను చదివేస్తాను అనేది 100% మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. పక్కనోడిని మోసం చేయి, ఎంతో కొంత బాగుపడదాం, నిన్ను నువ్వు మోసం చేసుకోకు, అంకనాగిపోతాం అనేసి పూరి జగన్నాథ్ మూవీ డైలాగ్ ఉంది. అది 100% రియల్. ప్రీ ఫైనల్స్ ఏదో ఒకటి చేసేస్తాను, తర్వాత కూర్చొని చదివేస్తాను, అబ్బా ఒక్క నెల నా దగ్గర ఉంది అనుకుంటే 100% రాంగ్. ఇదే నీ పబ్లిక్ ఎగ్జామ్. నేనే కానీ ఒక 10th క్లాస్ స్టూడెంట్ అయితే ప్రీ ఫైనల్స్ నా పబ్లిక్ ఎగ్జామ్. ఎందుకు అని మీకు ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్లో ఏంటంటే ఫుల్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఫుల్ సిలబస్ కవరేజ్ కదా, టోటల్ సిలబస్ మీద కదా ఎగ్జామ్ పెడతారు. అలానే ప్రీ ఫైనల్స్లో కూడా టోటల్ సిలబస్ మీద ఎగ్జామ్ పెడతారు. నెక్స్ట్ ప్రిపేర్డ్ బై గవర్నమెంట్. బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? గవర్నమెంట్. మరి ప్రీ ఫైనల్స్ కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు? గవర్నమెంట్కి ఏమన్నా పని లేక, గవర్నమెంట్కి ఏమన్నా బడ్జెట్ ఎక్కువైపోయి ప్రీ ఫైనల్స్ ఊరికే ప్రింట్ చేసి మీకు ఇస్తాను అనుకుంటున్నారా? నో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు చదవని స్టూడెంట్ అయినా కూడా ప్రీ ఫైనల్స్ రాసి ఆ క్వశ్చన్ పేపర్లను పెట్టుకొని ఆ క్వశ్చన్లు బాగా చదువుకుంటే కూడా పబ్లిక్ ఎగ్జామ్ రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే 80 to 90% సిమిలర్ టు బోర్డ్స్. 80 to 90% బోర్డ్స్ పేపర్కి సిమిలర్గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడ 1 mark క్వశ్చన్ చూసాను, అదే 1 mark క్వశ్చన్ దిగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇది నిజం. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి చెప్తున్నా. నేను 10వ తరగతిలో చదువుకున్నప్పుడు నేను ఫేస్ చేసింది చెప్తున్నా. మీరు నమ్మకపోతే మీకు ఇప్పటికే స్కూల్స్లో రివిజన్ బుక్లు అలాంటివి ఇలా ఇచ్చేసి ఉంటారు, ఫైనల్ రివిజన్ ఇలాంటివి. దాన్ని ఓపెన్ చేసి చూడండి, ప్రీ ఫైనల్ పేపర్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్వి. దాన్ని ఓపెన్ చేసుకుని దాన్ని చూస్తూ 2025 క్వశ్చన్ పేపర్ చూడండి ఎంత సిమిలర్గా ఉంటుందో. అలానే తెలివైనోడు వెయిట్ చేస్తాడు, ప్రీ ఫైనల్స్ ఎప్పుడప్పుడు వస్తుందా, ప్రీ ఫైనల్స్ ఎప్పుడెప్పుడు రాస్తాను అని. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ నీ చేతిలో ఉంటే అదే బ్లూ ప్రింట్తో సమానం. దాంట్లో అంటే క్వశ్చన్ దిగిపోవచ్చు, అట్లా మారుతుందేమో, క్వశ్చన్ అడిగే విధానం మారుతుందేమో, ఆన్సర్ నువ్వు అట్లే దిగిపోవచ్చు చదువుకుంటే. సీరియస్గా ప్రీ ఫైనల్స్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీకు నేను సపోర్ట్ చేయడానికి నేను మీకు ఏం చెప్పానో నిన్న కూడా ఒక విషయం చెప్పుకుంటాను, ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా.
ఈ ప్రీఫైనల్స్ ఎంత ఇంపార్టెంట్? ఫుల్ సిలబస్ కవరేజ్. సో మీకు ఫుల్ సిలబస్ కవరేజ్ అయ్యేటట్టు క్లియర్ కట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ చెప్తాను. వన్ షాట్ వీడియోస్, లెసన్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాదు. ఆ లెసన్లో ఏ 1 మార్కులు వస్తాయి, ఏ 2 మార్కులు వస్తాయి, ఏ 4 మార్కులు వస్తాయి, ఏ 8 మార్కులు వస్తాయి, ఏ 6 మార్క్స్ వస్తాయి, మ్యాప్ పాయింటింగ్లు ఏమొస్తాయి, గ్రామర్లు ఏమొస్తాయి, లాంగ్వేజ్ కానీ గ్రూప్స్ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్కి ఆ చాప్టర్ నుంచి క్లియర్ కట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఈ రోజుతోనే నాంది తెలుగులో విభాగం 1 అంటే ఆ లెసన్ ఈ లెసన్తో పనిలే. విభాగం 1 ఫినిష్ అయిపోవాలి, 24 మార్కులు మన చేతుల్లో ఉండాలి. రేపు మీకు రాబోతుంది దాన్ని ఏమంటారు, నేను చెప్పా సోషల్ మ్యాప్ పాయింటింగ్, మోస్ట్ అవైటెడా. సో అది కూడా మ్యాప్ పాయింటింగ్ కూడా ఆ లెసన్ ఈ లెసన్ నుంచి కదా, ఎగ్జామ్ ఓరియంటెడ్. అది ప్రీ ఫైనల్స్ ప్లస్ ఫైనల్స్. నేను అక్కడ తమిళలో ప్రీ ఫైనల్స్ అయిను, ఫైనల్స్ అయిను, మ్యాప్ పాయింటింగ్ అని వేస్తాను. తెలివైనడు, నిజాయితీ పరుడు, అవర్స్ ఉంది అనుకున్నాడు ఖచ్చితంగా వచ్చి చూస్తాడు. అది నా నమ్మకం. ఓకేనా? నెక్స్ట్, ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ కదా, అప్పుడు నేను మీకోసం ఏం చేస్తానంటే సాల్వింగ్ ఆల్ పీవైక్యూస్. ప్రీవియస్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ బోర్డ్స్ పేపర్స్ కి సొల్యూషన్ సాల్వ్ చేద్దాం మీరు నేను కలిపి. నిజంగా టైమర్ పెట్టుకుందాం, 3 అవర్స్ పెట్టుకుందాం. 2025 మ్యాథ్స్ పేపర్ 3 అవర్స్ పెట్టుకుందాం. 2025 సోషల్ అలానే 3 అవర్స్ పెట్టుకుందాం. 2025 ప్రీ ఫైనల్ సోషల్, ప్రీ ఫైనల్ మ్యాథ్స్, ఇలా చేద్దాం. సూపర్. అసలు మీకు తెలియట్లేదు ఈ ప్లానరీ స్ట్రాటజీ గురించి. ఇంత ఆవేశంగా ఓ అని అరిచి చెప్పేస్తేనే మీరు కనెక్ట్ అవుతున్నారు, కానీ ప్రతిసారి అరిచి చెప్తే నేను బెడ్ మీదకి వెళ్ళి పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? డన్. నెక్స్ట్, 80 to 90% సిమిలర్ టు బోర్డ్స్ అన్నారు కదా, అంటే 100కి 90 మార్కులు, 80 నుంచి 90 మార్కులు నువ్వు ఇక్కడే తెచ్చేస్తున్నావు. ప్రీ బోర్డ్స్లోనే నువ్వు ప్రిపేర్ అయిపోయినావు. ఆ తర్వాత నువ్వు ఫేర్వెల్ డే ఎంజాయ్ చేయి, యాన్యువల్ డే ఎంజాయ్ చేయి, కూల్గా పడుకో, రెస్ట్ తీసుకుంటూ రివిజన్ చేసుకో ఆ 15 రోజుల్ని. ఓకేనా? ప్రీ బోర్డ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్స్ని ఎవరు స్కిప్ చేయకుండా స్కూల్స్కి వెళ్ళి రాసి ఆ క్వశ్చన్ పేపర్ నాకు ఫోటో పెట్టి దాని మీద మీ పేరు ఉండాలి క్వశ్చన్ పేపర్ మీద, అన్నా నేను రాశానన్నా, నేను స్కిప్ చేయలేదన్నా అనేసి. ఓకేనా? ఇక సెలవు తీసుకుంటూ మీ రూపేష్ పూతల పట్టు. సాయంత్రం ఆ తెలుగు విభాగం ప్రతిస్పందన విభాగం 1 కదా, అది దాన్ని మిస్ అవ్వకండి. రేపు మ్యాప్ పాయింటింగ్ మిస్ అవ్వకండి. తర్వాత 15 గంటల మెగా మ్యారథాన్ కని విని ఎరుగని రీతిలో నేను చేయబోతున్నాను. కంప్లీట్ మ్యాథమెటిక్స్ ఇన్ 1 డే. మిస్ అవ్వకండి. ఇక సెలవు తీసుకుంటూ బాయ్.